కేటీఆర్ సవాల్పై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము చర్చకు వెనక్కి వెళ్లడం లేదు, అసెంబ్లీలోనే చర్చిద్దాం రండి అంటున్నారు. స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీని సమావేశపరచమని కోరండి అంటున్నారు పొన్నం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలతో సాగింది అంటున్నారు ఆయన. గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలు కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. హుస్నాబాద్లో గతంలో 450 ఇళ్లు కూడా కట్టించలేదు అంటున్నారు పొన్నం. మేమొచ్చాక 3,500 ఇళ్లు మంజూరు చేశామంటున్నారు పొన్నం ప్రభాకర్. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారంటున్నారు ఆయన. చేసే చర్చ భవిష్యత్ తరానికి తెలవాలి. మనం చేసే చర్చ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య వేదికైన శాసనసభలు ఉండాలి. మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనారు, అది ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి వాళ్ళ వేదిక. చర్చకు ప్రభుత్వం వెనుకకు పోవడం లేదు. ప్రభుత్వంను సవాల్ చేసినటువంటిదే మేము ప్రభుత్వం తరఫున. గౌరవ ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారికి లేఖ రాసి బంకచర్ల కావచ్చు, వివిధ అంశాల మీద ఏం మాట్లాడదలుచుకుంటే వాటిని శాసనసభ వేదిక చర్చ చేస్తే ప్రజలందరూ చూస్తారు. ఆన్ రికార్డు ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఎవరు తెలంగాణకు మోసం చేశారు, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతారు అనేటువంటి ప్రజలకు కనబడుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు భారీగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. ప్రెస్ క్లబ్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు, మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ తేదీన ఆయన సవాల్ విసిరారు. 5వ తేదీన కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 8వ తేదీన చర్చిద్దామని కేటీఆర్ చెప్పారు. బట్ ఆ తేదీని కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ అసెంబ్లీలో చర్చిద్దాం, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్స్ ఉండాల్సిన అంశాలు అని చెప్పారు. బట్ జూలై 8వ తేదీ ఉదయం 11 గంటలకు అనేది ఎవరు కూడా కాంగ్రెస్ నుంచి యాక్సెప్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తెలుసు, రాలేదని తెలుసు. మరి ఇప్పుడు ఈ సమయంలో కేటీఆర్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి? కేవలం డేట్ నే కాదు, ప్లేస్ ను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ప్రెస్ క్లబ్ లో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం, అధికారికంగా ఆన్ రికార్డ్ గా చర్చిస్తామంటూ కాంగ్రెస్ చెప్తూ ఉంది. మొదట పేరు తీసుకున్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చర్చకు రావాలి, రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో. ఆ సవాల్ విసిరినప్పుడు అసెంబ్లీ అనే పేరు చెప్పలేదు, ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ చెప్పారు. కాబట్టి మేము వేదికను ఎంచుకున్నాం. ప్రెస్ క్లబ్ వేదికగా ఎలక్షన్స్కి ముందు మీట్ ది ప్రెస్లు పెట్టారు, అప్పుడే చాలా హామీలు ఇక్కడి నుంచి ఇచ్చారు. కాబట్టి ఇదే వేదికను మేము చూస్ చేసుకున్నామంటూ కేటీఆర్ చెప్తున్నారు. 8వ తారీఖు అంటే 4 రోజులు టైం ఇచ్చి, 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు టైం ఇచ్చి ప్రిపేర్ అయ్యి రావాలి. రేవంత్ రెడ్డి వచ్చినా పర్వాలేదు, ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులు వచ్చినా పర్వాలేదు, పార్టీ అధ్యక్షులు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా నేను ఇక్కడ కూర్చుంటాను, వెయిట్ చేస్తాను, ఎవరు వచ్చినా వాళ్ళతో చర్చించడానికి సిద్ధమంటూ కేటీఆర్ చెప్పాడు. అనుకున్నట్టుగానే 11 గంటలకి ప్రెస్ క్లబ్ని బుక్ చేశారు. 11 గంటలకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వస్తారా, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే డిబేట్ చేయడానికో వాళ్ళతో డిస్కస్ చేయడానికో సిద్ధంగా ఉన్నానంటూ ఇక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పటివరకు ఎటువంటి రియాక్షన్ లేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చను తప్పించుకోవడానికి, తప్పుదో పట్టించడానికి ఢిల్లీ వెళ్ళారు అనే ఒక ఎక్స్పోజ్ తీసుకురావడానికి పబ్లిక్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, ఛాలెంజ్ విస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు అంటూ చెప్తున్నారు. మనకున్నటువంటి సమాచారం మేరకు 1 గంటల వరకు ఇక్కడే కేటీఆర్ కూర్చొని మీడియాతో కూడా మళ్ళీ మాట్లాడుతున్న క్రమంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు, వ్యవసాయానికి ఏం చేసిందో కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చర్చకు సిద్ధం, 8 కాకపోతే 10, 15 ఎప్పుడైనా పర్వాలేదు, మళ్ళీ నేను చర్చకు సిద్ధం రావాలంటూ ఇంకొక పిలుపునిస్తారు. డేట్ ఈసారి మీకే వదిలిపెడుతున్నాను, ఎక్కడైనా పర్వాలేదు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అయినా పర్వాలేదు, సెక్రటేరియట్ అయినా పర్లేదు, అసెంబ్లీ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్వాలేదు రండి అంటూ ఒక పిలుపును మళ్ళీ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా చర్చకు రాలేదు అనే ఒక విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ గట్టిగా చేస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ స్లోగన్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి చర్చకు మేము వచ్చినాం, ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడా అనే ఒక స్లోగన్స్ ఇస్తూ కేటీఆర్ అందరినీ కూడా చిరప్ చేస్తున్నారు. కార్యకర్తలందరితో కూడా ఆయన స్లోగన్స్ ఇస్తూ అందరితో అనిపిస్తున్నారు, చర్చలకు మేము వచ్చినాం, రేవంత్ రెడ్డి మీరు ఎక్కడా అని ఇదే స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడే ముందు ఆయనే కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇక్కడ కార్యకర్తలు అనుకోవచ్చు, ఇంకెవరికైనా కొంత విషయాన్ని 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంకా బయట అంతకు మించినటువంటి కార్యకర్తలు గేట్ దగ్గర ఉన్నారు. కానీ కేటీఆర్ ఎప్పుడైతే ప్రెస్ క్లబ్ లోపలికి వచ్చారో, ప్రెస్ క్లబ్ లోపలికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా అక్కడ ఆపేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. లోపల క్రౌడ్ ఎక్కువైతుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా బయట ఆపేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా స్లోగన్స్ ఇస్తున్నారు కార్యకర్తలు. దాంతోపాటు కొన్ని కరపత్రాలను తీసుకొచ్చారు, కొంత మెటీరియల్ తీసుకొచ్చారు కార్యకర్తలకి, మీడియాకి ఇవ్వడానికి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగానికి ఇచ్చినటువంటి ఫండ్స్ ఎంత, రైతు బంధు రూపంలో ఇచ్చినటువంటి నిధులు ఎంత, వ్యవసాయ అభివృద్ధి కోసం చేసినటువంటి ఖర్చు ఎంత, రైతు బీమా లాంటి స్కీమ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి వస్తారా, రేవంత్ రెడ్డి తరఫున ఎవరైనా ప్రతినిధులు వస్తారా, ఆ ప్రతినిధులు ఏం చెప్తారు అనే విషయాన్ని మనం కొద్దిసేపట్లో చూస్తాం. కాంగ్రెస్ నుంచి కొంతమంది అయితే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ వైపు నుంచి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారనే ఒక సమాచారం కూడా ఉంది. అందుకోసమే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు నుంచి ఇక్కడికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు.